గుర్తు తెలియని వ్యక్తులు స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ హిందూ వాహిని ఆధ్వర్యంలో నంగునూరులో ర్యాలీని చేపట్టారు. ర్యాలీ అనంతరం వివేకానంద చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం బుధవారం సాయంత్రం గుర్తించిన బీజేపీ నాయకులు రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా బీజేపీ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఇవాళ నంగునూరు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో వర్తక వాణిజ్య వ్యాపార యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనగా బంద్ సంపూర్ణంగా జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ హిందూ వాహిని ఆధ్వర్యంలో నంగునూరులో ర్యాలీని చేపట్టారు. ర్యాలీ అనంతరం వివేకానంద చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోకు మద్దతు తెలుపుతూ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి రాస్తారోకోలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్, రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ అక్కడికి చేరుకుని దుండగులను గుర్తించి ఎంతటి వారైనా సరే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని వారు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు నాయకులు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, హిందూ వాహిని మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కోల సతీష్ గౌడ్, తిరుపతి రెడ్డి, శివగౌడ్, తుపాకుల నరేష్, చెలికాని యాదగిరి పాల్గొన్నారు. మండల కేంద్రంలో వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన, అదేవిధంగా అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా వివేకానంద యొక్క భక్తులు ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది, రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. వారు ఎంతటి వారైనా సరే ఈరోజు అర్బన్ నక్సలిజం అటువంటిది పెరిగిపోతూ ఉంది. ఈరోజు మతాల పేరు మీద కులాల వారీగా విడిపోయి ఈరోజు దేనికి సంబంధం లేనటువంటి అన్ని వర్గాలను కలుపుకోపోవాలా, మన భారతదేశ ఔన్నత్యాన్ని దాటినటువంటి వివేకానంద పైన చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇట్లాంటివి తరచూ జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని గుర్తించి వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి 24 గంటల పూట వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మండల కేంద్రంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహం పైన ఎవరైతే దాడి చేసిరో అది క్షమించరానిది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాల్లో చాటి చెప్పినటువంటి గొప్ప మహానీయుడు అటువంటి వివేకానందపై ఎవరైతే చేవేసిరో వారిపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలా, దుండగుని పట్టుకొచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ దేశ గొప్ప తనాన్ని చాటి చెప్పినటువంటి మహానీయుడు వివేకానంద గారు. మన ఆయన జాతికో మతాలకో వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు. అటువంటి మహానీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది క్షమించరానిది, ఆ జాతి క్షమించరానిది. వాడు ఎవడైనా ఎంతటి వాడైనా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.